హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరిస్ కిచెన్ అండ్ క్రియేషన్. ఈరోజు ఫైబర్ విటమిన్స్ ఎక్కువగా ఉండే పెసరతోటి పెసరట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పెసర్లలో విటమిన్ B6, ఫోలేట్, విటమిన్ C, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఎన్నో మంచి విటమిన్స్ ఉన్నాయండి. తప్పకుండా వీక్లీ వన్స్ ఒక్కసారన్నా పెసరట్టు వేసుకొని తినండి. 2 కప్స్ పెసర్లకి 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు బియ్యం వేసి 1కి 2 సార్లు వాష్ చేసుకొని మినిమం 6 to 7 అవర్స్ నానబెట్టాలండి. 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. పెసర్లు చాలా ఈజీగా జీర్ణమవుతాయండి. అలాగే కడుపులో గ్యాస్ అనేది ఏర్పరచకుండా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఎందుకంటే దీంట్లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపు తొందరగా నిండిపోయిన ఫీలింగ్ ఉండడం వల్ల అతిగా తినడం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనం వెయిట్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 6 to 7 అవర్స్ తర్వాత వాటిని మళ్ళీ 1-2 సార్లు వాష్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి. నేను ఒక 6 to 7 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ఉంది కదా, చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెమే కాబట్టి మిక్సీ వేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా విటమిన్స్ చాలా ఉంటాయి వీటిలో. దీంట్లో కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంక వీటిని దోసలు వేసేసుకోవడమేనండి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2-3 గంటలు వేసుకొని ఆయిల్ వేసేసుకొని చక్కగా కాల్చుకోవచ్చు. మీకు ఇక్కడ కావాలి అంటే అల్లం, ఆనియన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఇది పిల్లలు అల్లం, ఆనియన్స్ తినరని నేను వేయలేదు. సో అందుకే నేను పిండిలో వేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పక్కల ఎర్రగా చక్కగా కాల్చుకోవాలండి. దీంట్లో కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.